హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం కుబర్నెటిస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. సో కుబర్నెటిస్ అని ఏ అప్లికేషన్కైనా మనకి సీక్రెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఏదర్ ఫర్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఆర్ డీబీ కాన్ఫిగరేషన్కి మనం సీక్రెట్ టోకెన్స్ కానీ లేకపోతే ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ కానీ మనం సీక్రెట్స్ యూజ్ చేస్తాం. సో ఇవి ప్లెయిన్ టెక్స్ట్ లాగా యూజ్ చేయడం వల్ల మనకి సెక్యూరిటీ రిస్క్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా మనం కుబర్నెటిస్లో ఈ సీక్రెట్స్ని ఎలా స్టోర్ చేయాలి అనేదాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ హ్యావెంట్ అవర్ ప్రీవియస్ వీడియోస్, సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ప్రీవియస్ వీడియోస్. సో వీఆర్ conducting all the Kubernetes related sessions, and subscribe to our channel as well. So coming to the Kubernetes secrets. సో మనం సీక్రెట్స్ని కుబర్నెటిస్లో ఒక సీక్రెట్ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మన కుబర్నెటిస్ ఈటీసీడీలో స్టోర్ చేసుకొని అయితే ఉంటుంది. సో మన కంట్రోల్ ప్లేన్, నోడ్ ప్లేన్, సో ఇందులో మనకి పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈటీసీడీ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం సీక్రెట్ అయితే క్రియేట్ చేస్తాం. అది సీక్రెట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన సీక్రెట్ని పార్ట్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకుంటే అంటే వాల్యూమ్ మౌంట్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈ పాడ్లో ఉన్న కంటైనర్స్ అన్నిటికీ ఈ వాల్యూమ్ మౌంట్ అయితే షేర్ అవుతుంది. అలా కాదనుకుంటే ఓన్లీ కీ వాల్యూని రిఫరెన్స్ అయితే చేసుకోవచ్చు. సో కుబర్నెటిస్ ఈ సీక్రెట్స్ అన్నింటినీ బేస్ 64 ఎన్కోడింగ్తోని ఈటీసీడీలో అయితే స్టోర్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కుబర్నెటిస్ ఒక సీక్రెట్ క్రియేట్ చేసి ఒక పాడ్కి వాల్యూమ్ మౌంట్ లాగా, ఒక పాడ్కి రిఫరెన్స్ లాగా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. అండ్ సో ఈ బేస్ 64 ఎన్కోడింగ్ అనేది అంత సేఫ్ అండ్ సెక్యూర్ అయితే కాదు. సో టు అవాయిడ్ దిస్, సో వీ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ vaults. Okay, so Terraform vault is there, and Azure key vault is there, so that you can ఈ సర్వీసెస్ యూజ్ చేసుకొని మనం సీక్రెట్స్ అయితే సెక్యూర్గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టెర్మినల్. సో ఇప్పుడు నా కుబర్నెటిస్ మినీ క్యూబ్ క్లస్టర్ అయితే స్టార్ట్ అయింది. సో మనం రీసోర్సెస్ చెక్ చేద్దాం. kubectl get all. సో ఒక పాడ్ అయితే రన్ అవుతుంది. లెట్స్ డిలీట్ దట్. kubectl delete po space enter. పాడ్ డిలీట్ అయింది. చెక్ ది స్టేటస్ అగైన్. సో ప్రస్తుతానికి నాకు ఎటువంటి పాడ్స్ అయితే లేవు. సో మనం సీక్రెట్స్ కూడా చెక్ చేద్దాం. kubectl get secrets. సో నా దగ్గర సీక్రెట్స్ కూడా ఏమైతే లేవు. సో ఫస్ట్ నేను ఒక సీక్రెట్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను సీక్రెట్ అనే ఫోల్డర్లో secret.yaml అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్ సేమ్ పాడ్ లాగానే ఏపీఐ వర్షన్ కైండ్ మెటాడాటా. సో ఇక్కడ స్పెక్కి బదులు డాటా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏపీఐ వర్షన్, నెక్స్ట్ కైండ్ సీక్రెట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ మెటాడాటా. మనం ఒక నేమ్ ఇస్తున్నాం, టెస్ట్ సీక్రెట్. నెక్స్ట్ ఇక్కడ డాటా వస్తుంది, స్పెక్కి బదులు డాటా. సో ఈ డాటాలో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇది నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని నేను బేస్ 64 ఎన్కోడింగ్లో ఇస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డీకోడ్ చేస్తే నా యూజర్ నేమ్ వస్తుంది, ఎకో సో సమ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, ఇక్కడ బేస్ 64.
ఎంటర్. base64 డీకోడెడ్ స్ట్రింగ్ అయితే వస్తుంది. దీన్ని మీరు సీక్రెట్ ఆబ్జెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని డీకోడ్ చేయాలనుకుంటే base64 -d, d అంటే డీకోడ్. సో మనకి పాస్వర్డ్ అయితే డీకోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు టర్మినల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆన్లైన్ మీరు ఆన్లైన్ వెబ్సైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనకి సీక్రెట్ ఆబ్జెక్ట్ అయితే మనం చేసుకున్నాం. సో లెట్స్ క్రియేట్ దిస్ ఆబ్జెక్ట్. గో టు టర్మినల్ అండ్ ట్రై గో టు ద సీక్రెట్ ఫోల్డర్. ఈ సీక్రెట్ ఫోల్డర్లోకి వెళ్దాం మనం. ఇక్కడ నేను సీక్రెట్ ఆబ్జెక్ట్ అయితే ఉంది, దాన్ని క్రియేట్ చేస్తాను. kubectl apply -f secret.yaml. ఓకే, సీక్రెట్ అయితే క్రియేట్ అయింది, టెస్ట్ సీక్రెట్. సో ఈ సీక్రెట్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. kubectl get secrets. సో టెస్ట్ సీక్రెట్ అనేది ఒపాక్ ఫార్మాట్లో క్రియేట్ అయింది. సో బై డిఫాల్ట్ ఒపాక్ అయితే తీసుకుంటుంది. సో దెర్ ఆర్ అరౌండ్ 5-6 types are there in the Kubernetes, like Docker configuration and SSH authentication. So some types are there. So according to the type, you can give the secret type. Okay. So let's describe this secret. kubectl describe secret test secret. ఓకే. సో ఇక్కడ మనం చూడవచ్చు, నేమ్ వచ్చేసి టెస్ట్ సీక్రెట్, లేబుల్స్ ఏమి ఇవ్వలేదు, అనోటేషన్స్ ఏం లేవు, టైప్ ఒపాక్, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉంది, 6 bytes 12 bytes. సో దీన్ని మనం అయితే డిస్క్రైబ్ చేస్తే మనకి సీక్రెట్ డీటెయిల్స్ ఏం కనబడట్లేదు. కానీ మనం kubectl get secrets, ఇక్కడ టెస్ట్ సీక్రెట్ అవుట్పుట్ YAML టైప్ ఇచ్చి ఎంటర్ చేయండి. మనకి మన సీక్రెట్ డీటెయిల్స్ కంప్లీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది విత్ base64 ఎన్కోడింగ్ మెథడ్. ఓకే. సో అందుకనే ఈ కుబర్నెటిస్ సీక్రెట్స్ అంత సెక్యూర్ అయితే కాదు. సో దానివల్లే మనం టెరాఫార్మ్ వాల్ట్ కానీ అజూర్ కీ వాల్ట్ కానీ సో అలాంటివి మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ సీక్రెట్ని వాల్యూమ్ మౌంట్ లాగా ఒక పాడ్కి అయితే మనం మౌంట్ చేద్దాం. సో లెట్స్ గో టు YAML and create pod.yaml. In the secrets pod.yaml. సో పాడ్లో API version v1 అండ్ పాడ్ నెక్స్ట్ మెటాడాటా. సో నేను సీక్రెట్ టెస్ట్ పాడ్ అని ఇస్తున్నా నేమ్. నెక్స్ట్ స్పెక్ డీటెయిల్స్ మనం కంటైనర్స్ వచ్చేసి నేను Nginx కంటైనర్ ఇస్తున్నా, కంటైనర్ నేమ్ టెస్ట్ కంటైనర్. నెక్స్ట్ మనం వాల్యూమ్ మౌంట్స్ ఇవ్వాలి. సో వాల్యూమ్ మౌంట్స్లో నేను ఈ సీక్రెట్ని etc/secret వాల్యూమ్లో మౌంట్ అయితే చేస్తున్నా. సో అది ఏ పాత్ తీసుకోవాలి ఈ వాల్యూమ్ మౌంట్కి అనేది కూడా మనం కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది వాల్యూమ్స్. సో ఈ సీక్రెట్ వాల్యూమ్ మనం ఈ టెస్ట్ సీక్రెట్తోని సింకప్ అయితే చేస్తున్నాం. సో ఇది మన టెస్ట్ సీక్రెట్, మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. దాన్ని ఈ సీక్రెట్ వాల్యూమ్కి అయితే మనం మౌంటింగ్ చేస్తున్నాం. ఆ మౌంట్ మనం ఈ టెస్ట్ కంటైనర్కి మనం మౌంట్ అయితే చేస్తున్నాం. ఓకే. సో వన్స్ ఆల్ ద కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్, అప్లై ద కాన్ఫిగరేషన్. పాడ్ అయితే క్రియేట్ అయింది, స్టేటస్ చెక్ చేద్దాం. సో పాడ్ అయితే రన్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిస్క్రైబింగ్ చేద్దాం. సో పాడ్ అయితే రన్ అయింది. వాల్యూమ్ మౌంట్స్ చెక్ చేద్దాం. సో మౌంట్స్లో మనం etc/secret వాల్యూమ్లో మనకి మన సీక్రెట్ అయితే మౌంట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ కంటైనర్ లాగిన్ అవుదాం. kubectl exec -it పాడ్ నేమ్ వచ్చేసి సీక్రెట్ టెస్ట్ పాడ్ స్పేస్ -bin/bash. సో బ్యాష్ కంటైనర్ బ్యాష్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది.
ఓకే, మనం ఇన్సైడ్ ద పాడ్ ఉన్నాం ఇప్పుడు. root@secret test pod. సో ఇందులో మనం etc/secret వాల్యూమ్కి వెళ్ళాలి. సో కాపీ దిస్ అండ్ గో టు ద ఫోల్డర్, ఎంటర్, టైప్ ls. సో నౌ వీ కెన్ సి పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. సో ఇక్కడ మనకి రెండు ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సరే ఎల్ఎల్ చేసి చూద్దాం. క్యాట్ పాస్వర్డ్. సో ఇక్కడ మన పాస్వర్డ్ అయితే చూడొచ్చు, 395 ఎండింగ్ విత్ జేపీ. సో అది మన పాస్వర్డ్. నెక్స్ట్ యూజర్ నేమ్, క్యాట్ యూజర్ నేమ్. సో ఇది మై యాప్ అనేది మన యూజర్ నేమ్. సో ఈ విధంగా మనం సీక్రెట్స్ని వాల్యూమ్స్ లాగా మౌంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదొక ఎగ్జాంపుల్. మనం ఇంకొక ఎగ్జాంపుల్, డైరెక్ట్ వాల్యూని అయితే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లాగా మనం రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. ఐ విల్ క్రియేట్ న్యూ ఫోల్డర్, సీక్రెట్ env. సేమ్ సీక్రెట్ ఆబ్జెక్ట్ని మనం కాపీ అయితే చేసుకుందాం. సో సీక్రెట్ ఆబ్జెక్ట్ని కాపీ చేసుకుందాం. సో నెక్స్ట్ pod.yaml. సో పాడ్ కూడా సేమ్ pod.yaml కంప్లీట్గా కాపీ చేసుకుందాం. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి, మనం వాల్యూమ్ మౌంట్స్ లాగా కాకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లాగా తీసుకుంటాం. సో ఈ pod.yamlలో నేను కంటైనర్కి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అయితే యాడ్ చేస్తాను. సో నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన సీక్రెట్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ సీక్రెట్ నేమ్ వచ్చి టెస్ట్ సీక్రెట్. సో మన ఆబ్జెక్ట్ కూడా టెస్ట్ సీక్రెట్. సో అందులో నుంచి నేను యూజర్ నేమ్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నా. సో యూజర్ నేమ్ నేను, ఇది నాకు పాడ్లో అయితే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లాగా అటాచ్ అవ్వాలి. సో సీక్రెట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో kubectl get secret, అప్లై. ఓకే, పాడ్ అయితే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ kubectl get po. సో పాడ్ అయితే రన్నింగ్ స్టేటస్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ పాడ్లో డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అయితే ప్రింట్ చేద్దాం. సో కమాండ్ వచ్చేసి kubectl exec -it secret test pod bin bash -c user bin environment, ఎంటర్. సో ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, హోస్ట్ నేమ్ వచ్చేసి సీక్రెట్ టెస్ట్ పాడ్, మన పాడ్ నేమ్. నెక్స్ట్ మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ సీక్రెట్ యూజర్ నేమ్ కనిపిస్తుంది, మై యాప్. సో ఇది ఆటోమేటిక్గా డీకోడ్ అయిపోయి మనకి ఎన్విరాన్మెంట్లో secret_యూజర్ నేమ్తో అటాచ్ అయిపోయి ఉంది. సో ఈ విధంగా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాడ్కి అసైన్ చేయొచ్చు, లేదా వాల్యూమ్ మౌంట్ లాగా కూడా పాడ్కి అయితే అసైన్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై. అండ్ ఈ వీడియోకి నేను ఒక 10 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ ద కంటెంట్ సో దట్ ద కంటెంట్ కెన్ బి రీచ్డ్ మెనీ పీపుల్. సో థ్యాంక్స్.